తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు ప్రజల కష్టాల్లో తోడున్న నాయకుడు హరీష్ రావు అని కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కానీ, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడడంలో కానీ ఆయన చూపిస్తున్న చొరవను చూసి రేవంత్ రెడ్డికి వణుకు పుడుతుందన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ ద్వారా అందజేస్తారు. లివిల్, కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిట్టు విచారణకు హాజరయ్యారు. ప్రధానంగా ఇవాళ సిట్టు విచారణ అనేది ప్రభుత్వం యొక్క కుంభకోణాలను, ప్రభుత్వ మంత్రుల మధ్య ఉన్న కొట్లాటలను, గొడవలని వాళ్ళ ప్రజల ముందుంచినందుకే బీఆర్ఎస్ పార్టీ పైన డ్రామాలాడుతారు. గత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ఇదే సిట్టు విచారణ కేటీఆర్ పైన ఫార్ములా రేసుకు సంబంధించి అన్నారు. అంతకుముందుకు ఎంపీ ఎలక్షన్ అప్పుడు కాళేశ్వరం కమిషన్ అన్నారు. ఇవాళ మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. నిన్న ప్రధానంగా నైని బొగ్గు బ్లాక్కు సంబంధించిన ప్రధాన అంశాన్ని లేవనెత్తడం, దానిలో పూర్తి ఆధారాలతో బయట పెడతానని నిన్న హరీష్ రావు చెప్పడంతో సిట్టు విచారణ అని చెప్పేసి వాళ్ళ కొత్త డైవర్షన్ స్కీమ్కి తెరదీశారు. వాళ్ళ వారు ఇస్తానన్న స్కీములు అమలు చేయట్లేదు కానీ డైవర్షన్ స్కీములు మాత్రం అమలు చేస్తున్నట్లు ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దాసో సవరణ అన్న, ప్రధానంగా చెప్పండి, ఇవాళ ఎందుకు పదే పదే ఈ నోటీసులన్నీ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం? ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నైని బొగ్గు బ్లాక్ విషయంలో ఇద్దరి మధ్య కుంభకోణం జరిగింది. ఇది సిబిఐ విచారణకు ఆదేశించారు. నిన్న మీరు కూడా మీడియా సమావేశంలో ఉన్నారు. కనీసం 24 గంటలు గడవక ముందుకే ఈ సిట్టు విచారణ ఎందుకు వేసేట్టు అనుకోవచ్చు? ఇది కేవలం హరీష్ రావు గారి యొక్క గొంతు నొక్కేందుకోసం బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుతున్నటువంటి అంశాల పట్ల ప్రజలు చూపిస్తున్నట్టుగా ఆదరణ కావచ్చు, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పలుచనవుతున్నట్టుగా తీరు కావచ్చు, దీని నుండి ప్రజల చర్చను తప్పుదోవ పట్టించేందుకోసం అని చెప్పని వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ప్రయత్నం. ఇది ఒక చిల్లర ప్రయత్నం. సమాజం ఇంత పెద్ద ఎత్తున చైతన్యవంతమైన సమాజము, మీడియా మాధ్యమాలు ఇన్నుండగా పనిగట్టుకొని ఒక నోటీస్ ఇచ్చినంత మాత్రాన హరీష్ రావు గారి సముద్రంలో లోట నీళ్లు తీసినట్టు నోటీస్ ఇచ్చినంత మాత్రాన ఆయన క్యారెక్టర్కు వచ్చే నష్టం లేదు. లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఆదరణ, ప్రేమ అది తగ్గేటువంటి ప్రసక్తి లేదు. ఇవాళ ఈ మొత్తం వ్యవహారం వల్ల రేవంత్ రెడ్డి పలుసనవుతున్నాడు. ఎందుకంటే తెలంగాణ సమాజం అత్యంత చైతన్యవంతమైన సమాజం. వాళ్ళు నిరంతరంగా ఒక దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ల పేరు మీద దోపిడీ, కాంట్రాక్ట్ల పేరు మీద దోపిడీ, సింగరేణి కాలరీస్లో దోపిడీ, ఇరిగేషన్ కాంట్రాక్ట్లో దోపిడీ, ఇసుకలో దోపిడీ, తర్వాత భూ కబ్జాలు, ఇట్లా రకరకాలైనటువంటి రీతిలో తెలంగాణను ఒక వాళ్ళ లైసెన్స్డ్ లూట్కు కేంద్రంగా మార్చుకొని దోపిడీ చేస్తూ ఉంటే ఆ దోపిడీని ప్రశ్నించినందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేస్తూ ఉన్నారు. ఆ దోపిడీని సాక్ష్యాధారాలతో ఎత్తి చూపినట్టుగా హరీష్ రావు గారి పైన నోటీసులు ఇస్తూ ఉన్నారు. మీరు ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు. ఇవాళ 2 ఏళ్ల కింద పెట్టినటువంటి ఒక కేసు, 2 ఏళ్ళు, ఈ 2 ఏళ్లలో పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు, తర్వాత ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, పెద్ద పెద్ద మంత్రాంగం అంతా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీటింగ్లే, డీజీపీ ఆఫీస్లో మీటింగ్లే, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో మీటింగ్లే, ఇన్ని మీటింగ్లు పెట్టి కొండంత రాగందో తీసి ఏదో పాట పాడినట్టుగా వాళ్ళు ఇచ్చిన నోటీసులు ఎన్నండి? 3 ఏసీపీలు, వాళ్ళను జైల్లోకి పంపినారు. ప్రభాకర్ రావు గారు ఇంకా అయిపోయిన తర్వాత అడప వాడోడీడోడు నాకు నోటీస్ వచ్చిందంటే నాకు నోటీస్ వచ్చిందని చెప్పని మీ టీవీలలో కనబట్టానుకో, పేపర్లో కనబట్టానుకో, వార్తల కోసం వాడోడు అంటే వాడిని పిలిచి మాట్లాడటము. ఆఖరికి ఇవాళ ఉరిమురిమి పిల్లి ఎవరి మీదనో పడ్డట్టుగా ఇవాళ హరీష్ రావు గారి పైన పడ్డది. ఒక చిన్న కేసు ఇది, అంతర్జాతీయ కేసు కాదు, లేకపోతే ఏదైనా దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన కుట్రకు సంబంధించిన కేసు కాదు. ఇది ఒక ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు. ఒకవేళ నిజంగానే కనుక ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వంలో అక్రమంగా జరిగినట్టయితే ఏ ఫోన్లు ట్యాప్ జరిగినాయి, ఏ ఆధారాలతో జరిగినాయి, నువ్వు కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నావు, తర్వాత ప్రజలకు సరైన సమాచారం ఇస్తలేవు, ఒక మీడియా వాళ్లకు లీకులు ఇచ్చి కేవలం బట్టగాల్చి మీద వేసి బదనాం చేయడం కోసం మాత్రమే రేవంత్ రెడ్డి తన ప్రతిష్ట, పరువు ఎప్పుడెప్పుడైతే పలుచనవుతుందో అప్పుడు దన్మని ఒక పత్తేసినట్టుగా ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పత్త ముందేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన బట్టగాల్చి మీద వేసి తనేదో రాజకీయ లబ్ధి పొందుతున్నా అని చెప్పని ఇవాళ ఒక సాడిస్ట్ మనస్తత్వంతో సంతోషపడితే పడొచ్చుగాక, కానీ ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఇది ఒక నెట్ఫ్లిక్స్ సిరీస్ లెక్క కనబడతలే మీకు? 2 ఏళ్లుగా వాళ్ళకి ఎప్పుడు దోచినప్పుడు అప్పుడు సడన్గా ఒక నోటీస్ వస్తుంది, సడన్గా పేపర్లలో లీకులు వస్తాయి, ఇప్పుడు సడన్గా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ పార్టీలు ఆ పార్టీలు నా ఫోన్ ట్యాప్ అయిందంటే నా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పని వాళ్ళ కాళ్ళే స్టేట్మెంట్లు ఇస్తారు. ఇది కేవలం
భావ నియంత్రణకు గురి చేసేందుకు, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసేందుకు ఒక సాధనంగా దీన్ని వాడుకుంటూ అటు పోలీస్ యంత్రాంగాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు, అదేవిధంగా ప్రభుత్వాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి తర్వాత కేబినెట్, ఆ ప్రభుత్వం కూడా పూర్తిగా అపహాస్యం పాలవుతూ ఉన్నది. ఒకటి మాత్రం వాస్తవం, హరీష్ రావు గారు లేకపోతే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు భయపడేది ఉంటే ఈ తెలంగాణ భవనే బిల్డ్ కాకపోతుండే, తెలంగాణ ఉద్యమమే ఉండకపోతుండే, తెలంగాణ రాష్ట్రమే ఏర్పడకపోతుండే. అనేక ధమ్కీలు, బెదిరింపులు, అదిరింపులు ఉద్యమంలో చూసిండ్రు. అంత పెద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు, పెట్టుబడిదారులు బెదిరిస్తేనే భయపడలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఆయన భయపెట్టంగానే లేకపోతే ఆయన నోటీసులు ఇవ్వగానే వెనక్కి తగ్గుతారు, కొట్లాడరు అని చెప్పని అనుకుంటే ఆయన మూర్ఖత్వం అవుతుంది. సూర్యుడి మీద ఉమ్మేసినట్టుగానే ఇవాళ ఈ నోటీసులు ఇచ్చి ఆయన ఒక సాడిస్ట్ మనస్తత్వంతో సంతోషపడితే పడొచ్చుగాక, కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, కర్రు కాల్చి ఆయనకు వాత పెడతారు. ప్రధానంగా ఇవాళ మంత్రుల మధ్య డైరెక్ట్ కుంభకోణాలకు సంబంధించి కొండ సురేఖ ఆరోపణలు చేసింది. నిన్న బట్టి విక్రమార్క కూడా ఇదే 9 బ్లాక్కు సంబంధించి టెండర్లు రద్దు చేస్తున్నామని చెప్పారు. కానీ వాటన్నింటి పక్కన పెట్టి వాళ్ళ టెలిఫోన్ సంబంధించి సిట్టు మీరు కూడా అనేక అంశాలపైన సిట్ వేయాలని చెప్పేసి డీజీపీని కావచ్చు, ఇటు ముఖ్యమంత్రిని కూడా డిమాండ్ చేశారు. వారికి సంబంధించిన అంశాలపైన సిట్ ఎందుకు వేయట్లేదు? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఇలా బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఎందుకు స్పందిస్తున్నాయి అనుకోవచ్చు? ఇది చెప్తా ఉన్నాను కదా, బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు కూడా ఒక నాణానికి రెండు వైపులు, వాళ్ళిద్దరు కుమ్మక్క ఉన్నటువంటి ఒక పరిస్థితి. చెప్తే నమ్మడానికి శక్యం కాకపోవచ్చు, అతియోశక్తి అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం. ఇవాళ సింగరేణి కాలనీకి సంబంధించిన విషయంలో దేశంలో మీరు కనుక గూగుల్ కొట్టండి, లేకపోతే చాట్ జీపీటీఓ లేకపోతే ఇంకేదైనా ఏ టూల్సో కొట్టి ప్రోగ్రామ్ చూసేవాళ్ళైనా మీరు కొట్టి చూడండి. ఈజ్ దేర్ ఎ రూల్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ, anywhere in any of the coal fields, either owned by the state or owned by the government of India or coal India, ఎక్కడైనా సరే మైనింగ్ కోసం బిడ్డింగ్ చేసేటువంటి ఒక సంస్థలకు సైట్ ఇన్స్పెక్షన్ విజిట్ సర్టిఫికేట్ అనేటువంటి ఒక నిబంధన దేశంలో ఎక్కడైనా ఉందా? మీరు కనుక చూసినట్టయితే ఎక్కడా కూడా కనబడదు. తెలంగాణలో మాత్రమే ఆ సైట్ ఇన్స్పెక్షన్ విజిట్ సర్టిఫికేట్ అని చెప్పని ఒక లేనిపోయినటువంటి ఒక ప్రతిపాదనను ముందుకు పట్టుకొచ్చి ఆ ఒక పాలసీని ముందుకు పట్టుకొచ్చి తద్వారా ఎవరెవరికి సర్టిఫికేట్లు వచ్చినాయని చెప్పని మొత్తం అంతా తెలుసుకొని ఒక మాఫియా లెక్క టెండర్లు వేసినటువంటి వాళ్ళందరినీ బెదిరించి అదిరించి టెండర్స్ నుంచి విత్డ్రా అయ్యేటట్టుగా చేసి, లేకపోతే వాళ్ళు ఏ కోడ్ చేయబోతున్నారో ముందుగానే తెలుసుకొని మొత్తానికి మొత్తం టెండరింగ్ ప్రాసెస్ ఇన్ సింగరేణి క్యాలరీస్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క కనుసన్నల్లో వాళ్ళ బావమర్ది మొత్తానికి కూడా పెద్ద ఎత్తున ఒక మాఫియా లెక్క ఇవాళ దాన్ని నియంత్రణకు గురి చేస్తూ ఉన్నారు, దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇవాళ దక్కించుకుంటా ఉన్నారు. నిన్న హరీష్ రావు గారు అదే అంశం అడిగినారు. నిన్ననే మీరు దేశంలో లేని ఇక్కడ ఎట్లా పెడతా ఉన్నారా? తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్లో ఉందా, అమెరికాలో ఉందా, లండన్లో ఉందా, ఏ దేశంలో ఉన్నది? ఇది భారతదేశంలో అంతర్భాగం కదా. వాట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ, వై ఇస్ ఇట్ బీయింగ్ మేడ్ అప్లికబుల్ ఇన్ తెలంగాణ, దట్ టు ఇన్ సింగరేణి కాలరీస్ అని చెప్పని సమాధానం చెప్పకుండా ఆయన లేవనెత్తినారు. షోదా అని చెప్పని ఏదైతే రేవంత్ రెడ్డి గారి బావమర్దికి ఏదైతే అక్రమ కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పినారో, ఈ కాంట్రాక్ట్ ఇచ్చినారు. ఈ టెండరింగ్ ప్రాసెస్ అనేటువంటిది పట్టుకొచ్చి మ్యానిపులేట్ చేసి కాంట్రాక్ట్ను బామర్దికి గట్టబెట్టిండు. బామర్ది కళ్ళల్లో సంతోషం కోసం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన చట్టం ఇది, దీనిపైన విచారణ చేయండి అని చెప్పని అడిగినారు. పేపర్లలో వార్త వస్తే నైని కోల్కి సంబంధించినటువంటి ఒక కాంట్రాక్ట్ను బట్టి విక్రమార్క గారు రద్దు చేసినారు. మరి ఇంత పెద్ద ఎత్తున ఒక అక్రమమైనటువంటి ఒక విధానం పట్టుకొచ్చి రేవంత్ రెడ్డి బామ్మర్ది గారికి ఇట్లా కాంట్రాక్ట్లు కట్టబెడుతున్నారు కదా, ఫస్ట్ ఆ విధానం రద్దు చేయండి, రెండవది కాంట్రాక్ట్ను కూడా రద్దు చేయండి అని చెప్పని హరీష్ రావు గారు నిన్న అడిగినారు. అడిగిన వెంటనే నువ్వు నన్ను అడుగుతావా, నేను నిన్ను పోలీసులతో అడిగిపిస్తా అని చెప్పని నోటీస్ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఇది ఒక దుర్మార్గమైన నియంతృత్వ పాలన రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రజాపాలన అని చెప్పని అధికారంకి వచ్చిండ్రు, పారదర్శకత అని చెప్పని అధికారంలోకి వచ్చిండ్రు, జై సంవిధానం అని చెప్పని దేశం అంతా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతారు. ఇక్కడ రాజ్యాంగాన్ని ఏమో కాళ్ళ కింద వేసి తొక్కుతున్నటువంటి ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాము. అత్యంత దుర్మార్గంగా ఇవాళ ఒక నిరంకుశ నియంతృత్వ దొరరికం ఇవాళ తెలంగాణలో కొనసాగుతూ ఉన్నది. ఒక ఫ్యూడల్ పరిపాలన కొనసాగుతూ ఉంది, దోపిడీ పరిపాలన కొనసాగుతూ ఉంది. ప్రశ్నించే వాళ్ళని ఇట్లా ఇంటిమిడేట్ చేస్తూ ఉన్నారు. మీలాంటి వాళ్ళను, మీరు పోలీస్ ఆఫీసర్ కాదు కదా, ఆ మొత్తం కేసు వారం మీకు ఇస్తే 3 నెలలు తెచ్చిపడేస్తారు. అసలు నిజంగానే టెలిఫోన్ ట్యాపింగ్ అయిందా కాలేదా, పర్మిషన్ తీసుకొని చేసిందా, పర్మిషన్ తీసుకొని చేయలేదా, ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేసిండ్రు, బయట పెట్టి దాని ఛార్జ్ షీట్ వేసి కేసు ఖతం కావాలా. 2 ఏళ్ల దాకా సాగదీస్తున్నారు అని అంటే, కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు రోజు ఒక ఈక బీకుతున్నారు అని అంటే, ఈ కేసు కోసమే పోలీస్ యంత్రాంగం ఉన్నట్టు, ఈ కేసు కోసమే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తున్నట్టు, ఈ కేసు కోసమే సిట్ల మీద 2 సిట్లు వేసిండ్రు. ఇక్కడ అంతకుముందు
వెంకటగిరి అనుకుంటా ఆయన నేతృత్వంలో ఒక సిట్ వేసిండ్రు. ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి సిట్ వేసినారు. సిట్ల మీద సిట్లు, కేసుల నోటీసుల మీద నోటీసులు, రోజుల తరబడి లీకులు, టీవీలలో ప్లేట్ బ్రేకింగ్లు, పేపర్లలో ఫ్రంట్ పేజ్ న్యూస్, నిరంతరం బట్టగాల్చి మీద వేసి ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. ప్రజలు చాలా నిశ్చితంగా అన్ని గమనిస్తారు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఈ ప్రభుత్వానికి దమ్ముంటే మీరు ఇవాళ సర్వీస్ ప్రొవైడర్స్, మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర నుండి మీరు డేటా తీసుకున్నారు, ఏ నెంబర్లు ట్యాప్ అయినాయని చెప్పని బయట పెట్టండి. మీరు సినిమా యాక్టర్స్ల పేర్లు చెప్తా ఉన్నారు, జడ్జిల పేర్లు చెప్తా ఉన్నారు, రాజకీయ నాయకుల పేర్లు చెప్తా ఉన్నారు, ఇంకెవరెవరో పేర్లు చెప్తా ఉన్నారు కదా. యాజ్ సర్టిఫైడ్ బై జియో, యాజ్ సర్టిఫైడ్ బై ఎయిర్టెల్, యాజ్ సర్టిఫైడ్ బై ఎనీ అదర్ సర్వీస్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్, అది బయట పెట్టరు బై. ఇగో ఇట్లా ఇచ్చింది సర్టిఫికేట్, ఈ నెంబర్ ట్యాప్ అయిన ఇంతవరకు ఎవరు చూసినరా? ఇంతవరకు పోలీస్ కమిషనర్ కానీ, ఇంతవరకు డీజీపీ కానీ, ఇంతవరకు సిట్కి సంబంధించినటువంటి అధికారులు కానీ ప్రెస్ మీట్ పెట్టి ఈ సందర్భంలో ఈ నెంబర్ను వీరి యొక్క సూచనల మేరకు ట్యాప్ అయిందని నిన్నరా? ఉట్ట పుక్కిడి పురాణాలు నడిపినట్టు, చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టుగా, లేకపోతే గడపల మీద కూర్చొని అమ్మలక్కలు ముచ్చట్లు పెట్టినట్టుగా మొత్తం ఈ కేసును నడిపిస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి స్టాండింగ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఇది కొట్టివేయబడుతుంది, ఇది నిలబడదు. ఇది ఈ ప్రభుత్వానికి కూడా చివాట్లు కోర్టు నుంచి తప్పనిసరిగా వింటారు. ఆల్రెడీ కోర్టులు మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. ఆ అంశాలన్నీ కూడా బయటకు వస్తాయి. సుప్రీంకోర్టులో ఉన్నది కాబట్టి నేను ఎక్కువ డీప్గా మాట్లాడతలేను. ఒక ఫ్రాడ్యులెంట్ కేసు ఇది, ఫేక్ సాక్ష్యాలతోటి ఒక ఫ్రాడ్యులెంట్ కేసును ఫైల్ చేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బట్టగాల్చి మీద వేసి బదనాం చేసి ప్రజల్లో భావనియంత్రణకు గురి చేసి ఒక తప్పుడు భావజాల వ్యాప్తి చేయాలని చెప్పని ఒక కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నటువంటి ఒక క్షుద్ర కష్మోరా ప్రయత్నం ఇది నిలబడదు. ఇది ప్రజల్లో మన్నన ఉండదు. రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా చెప్తారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఏమంటా ఉన్నాడు? ఈడీని వాడుతున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ వాడుతున్నారు, సిబిఐని వాడుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి నోటీసులు ఇచ్చిండ్రు. నేషనల్ హెరాల్డ్ కేసు అయితే ఏమన్నారు? మాకు నేషనల్ హెరాల్డ్కి నోటీస్ ఇస్తారా? మేము దొంగలమా, మేము లంగలమా అని చెప్పని దేశం అంతా బంధులు ఇచ్చినారు. గాంధీ భవన్లలో లేకపోతే మిగతా పార్టీ ఆఫీసులలో ధర్నాలు చేసిండ్రు. మరి ఇలా మీరు చేస్తున్నది అని చెప్పి మీకు నోటీస్ వస్తేనేమో మోడీ తప్పు అంటారు. మరి నువ్వు ఎట్లా నోటీసులు ఇస్తా ఉన్నావు? ఇవాళ సాక్ష్యం లేదు, ఆధారం లేదు, ఛార్జ్షీట్ లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఇంతవరకు సరి అయినటువంటి ఒక రీతిలో పోలీస్ బ్రీఫింగ్స్ లేవు. ఏమి లేకుండా ఇష్టం వచ్చినట్టు రోజో లీక్ ఏంది హరీష్ రావు గారు నిజంగా ట్యాప్ చేయించిందని ఎవడోడు నమ్ముతాడు కదా. నమ్ముతాడు అని చెప్పని రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఒక అతియోశక్తి, అదొక భ్రాంతి. ఆ భ్రాంతితోటి ఆయన భ్రాంతిలోనే అందరు భ్రాంతికి గురవుతారని చెప్పని ఒక చిన్నపిల్లని లెక్క ఆటలాడుతూ ఉన్నారు. ఆ ఊళ్ళల్లో గల్లీ లీడర్లు ఆడే ఆట ఇది. దిస్ ఇస్ నాట్ స్టేట్స్మెన్ టైప్ గవర్నెన్స్ కాదు, ఇది అడ్మినిస్ట్రేషన్ కాదు, ఒక చిల్లర ప్రయత్నం. కాబట్టి ఇది నిలబడే ముచ్చటలేదు. హరీష్ రావు గారు గంతెత్తులు ఉన్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ వర్క్ కావచ్చు, క్యాడర్లో ఉన్న పేరు కావచ్చు, ప్రజలకు సంబంధించిన సమస్యలు లేవనెత్తులు కావచ్చు. నువ్వు నోటీస్ ఇచ్చినంత మాత్రాన ఆయన కుంగిపోయేది లేదు. బీఆర్ఎస్ పార్టీ చూసినా 1000 మంది వచ్చింది. ఇలా ఎందుకు వచ్చింది 1000 మంది? పిలుపునివ్వలే. పిలుపునిస్తే జిల్లాల్లో కూడా పెడతారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళ కేవలం తన కుట్రను, తన కుతంత్రాన్ని, తన దోపిడిని, తన అవినీతిని, తన కాంట్రాక్ట్లో జరుగుతున్న మ్యానిపులేషన్స్ను, మంత్రుల మధ్యన జరుగుతున్నటువంటి ఒక సంబంధాలు అడవైన ముచ్చట్లను వచ్చినాయి కదా. పేపర్లలో వచ్చినాయి, ఐఏఎస్లు అని చెప్పని, మంత్రులు అని చెప్పని, వీడి మీద వాడి మీద వీడి ఎల్లి మీద మల్లిబడే అని చెప్పని కొట్లాడుతున్నారు కదా. ఆ చర్చ నుండి పక్కదో పట్టిస్తేందుకు సడన్గా రేవంత్ రెడ్డి వేసినట్టు ఒక ముక్క. నేనేమి ఇక్కడితో ఆగుతాడని కూడా అనుకోవట్లేను. కుక్కతో ఒక గుండ్రాయి కడితే చక్కగా అయితే నేను అనుకోవట్లేను. ఈ నోటీసుల పరంపర ఇంకా కొనసాగుతుంది. ఇంకెవరెవరు కూడా ఇస్తే ఇవ్వచ్చు కాక నువ్వు ఎన్ని ఇచ్చినా నువ్వు అధోగతి పాలే అనేటువంటి ఒక విషయం రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. వల్ల ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా కేవలం సిట్ల పేరు మీద కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగిస్తుంది. సిట్ల పేరు మీద ఇవాళ చేస్తుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఇంకా సిట్లు ఇచ్చినా మేము ఎదుర్కొంటాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం. ఇలా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ప్రజల్లో చులకన చేయాలని చూస్తే ఇంకింత ఉవ్వెత్తి రేగిపడుతుమే తప్ప ఎక్కడ కూడా తగ్గమని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. O2 స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.